ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో వరద ఉధృతి ఏ విధంగా ఉందో అదే వేలో ప్రస్తుతం రాజకీయాలు కూడా అంతే వరవడిని సృష్టిస్తున్నాయి. ఓవైపు వరదలతో అమరావతి రాజధాని ప్రాంతం మునిగిందంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే ఎక్కడ మునిగిందో చూపించాలంటూ టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. అయితే ఈ సవాల్లో పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారడమే కాదు, కేసులకు వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు అంబటి మురళి ఏం కామెంట్స్ చేశారు? ఎందుకు అనవసర రచ్చ చేసినట్లు కేసుల్లో ఇరుక్కుంటున్నారు? గత నెల రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో నమోదవుతున్న భారీ వర్షపాతం గతంతో పోలిస్తే అత్యధికంగా ఉందంటూ అధికారులు సైతం నిర్ధారిస్తోన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లా ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండవీడు వాగు పొంగిపొర్లి అనేక ప్రాంతాల్లో పొలాలను సైతం ముంచివేశాయి. కొండవీడు నుంచి ప్రారంభమైన వాగు మీదుగా అమరావతి ప్రాంతంలోకి ఎంటర్ అయి చివరగా కృష్ణానదిలోకి ఈ కొండవీడు వాగు కలుస్తుంది. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు కొండవీడు వాగు ప్రవాహ ప్రాంతంలో నీరు ఉధృతంగా ప్రవహించి రోడ్డుపైకి రావటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అయితే కొండవీడు వాగు రాజధాని అమరావతి ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా ప్రవహించి చివరికి ఉండవల్లిలో ఉన్న ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణానదిలోకి కలవటం జరుగుతుంది. కొండవీటి వాగుకు సంబంధించిన ఆనకట్టలు పూర్తి కావటంతో కొండవీడు వాగు నుంచి నీళ్లన్నీ కూడా కృష్ణానదిలో కలిసిపోయాయి. అయితే ఈ వాగు నీటి ప్రవాహం ప్రస్తుతం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు కొండవీడు వాగు అమరావతి ప్రాంతాన్నంతా ముంచేసింది అంటూ వైసీపీ నేతలంతా ప్రచారం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలను సైతం షేర్ చేస్తూ అమరావతి మునిగిపోయిందంటూ ఫోటోలను సోషల్ మీడియాలో గట్టిగానే షేర్ చేస్తున్నారు. అయితే అమరావతికి సంబంధించి నీళ్లలో మునిగిపోయినటువంటి ఫోటోలన్నీ కూడా ఫేక్ ఫోటోలని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. ఎక్కడా కూడా అమరావతి మునిగింది లేదని, వర్షపు నీరు అక్కడక్కడా నిలవటం వల్ల నల్లమట్టి కావటంతో నీటి నిల్వల్ని దారి మళ్లించడానికి కొంత సమయం పట్టిందని టీడీపీ నేతలు వైసీపీ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు కేతిరెడ్డి అమరావతిలో పులస చేప పట్టి తెస్తా అంటూ వెటకారంతో కూడిన విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఎంతో విలువైన పులస చేప ఒక్క గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమైంది. ఇక నుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో సైతం ఈ పులస చేపను పట్టుకునే అవకాశం వచ్చిందంటూ అమరావతిలో చేరిన వరద నీటిని ఉద్దేశించి వ్యంగ్యంగా విమర్శించారు కేతిరెడ్డి. డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇదబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశం గుంటూరు జిల్లా పొన్నూరు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అమరావతిని కాపాడటానికి పొన్నూరు ముంచారంటూ పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరులు కొన్ని ప్రాంతాలంతా కూడా జలమయం అవ్వటానికి, మోకాల్లోతు నీళ్లు రావటానికి, పంట పొలాల్లో నీరు చేరటానికి కారణం టీడీపీ ప్రభుత్వం నిర్వాకమే అని ఆరోపిస్తున్నారు. అమరావతిని రక్షించుకునే ప్రయత్నంలో నీరంతా తరలించడంతోనే ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గమంతా కూడా అతలాకుతలమైందంటూ వ్యాఖ్యానించారు. అసలే పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళి, ధూళ్లిపాళ్ల నరేంద్ర మధ్య నిప్పు లేకుండానే పొగ రాజుకుంటున్న పరిస్థితులున్నాయి. తాజాగా అంబటి మురళి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటంతో టీడీపీ నేతలు ప్రస్తుతం మురళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురళి సోదరుడు అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10 పైసలు కూడా కాలువల తవ్వకాలకు ఇవ్వలేదని, ఎక్కడైనా ఇరిగేషన్ వర్క్ జరిగినట్లు మురళి నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి నుంచి నీళ్లను పొన్నూరు నియోజకవర్గానికి మళ్లించారని, వైసీపీకి అసత్య ప్రచారాలు చేయటం పరిపాటిగా మారిందని నీటి సంఘాల చైర్మన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్న అంబటి మురళిని వదిలేదే లేదంటున్నారు టీడీపీ శ్రేణులు. ప్రతిసారి అమరావతిని ముంపు ప్రాంతం అని హైలైట్ చేస్తూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతున్నారు. అతి భారీ వర్షం కురవటం వల్ల గుంటూరు ఛానల్ పొంగి, హై లెవెల్ ఛానల్ పొంగి గళ్ళుబడి వరదపడ్డ మాట వాస్తవమే. పొన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని ఆయన ఒకటే ప్రచారం చేస్తున్నాడు. అది వచ్చి అబద్ధాలో అట్ట ప్రచారం చేయటం మాత్రం పద్ధతి కాదు, అది తప్పు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, ఇది చేస్తారని పేక్ ప్రచారం చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేశారు?
గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కానీ డ్రైనేజీ వ్యవస్థను కానీ ఎక్కడా కూడా వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టరు, ఎక్కడన్నా కానీ ఇదిగో ఈ కాలువకి ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చామని ఎక్కడ చెప్పిన దాఖలాలనే తెలియవు. వాళ్ళ బ్రదరే అమ్మాయి రాంబాబు. ఇప్పుడు మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా ఇరిగేషన్ కానీ డ్రైనేజీ కానీ అన్ని వ్యవస్థలన్నీ శుభ్రంగా బాగు చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోన్న నేతలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో అంబటి మురళిపై కేసు నమోదైంది. వరద ప్రవాహంతో మునిగిన పంట పొలాలను పరిశీలించినందుకు తనపై 2 కేసులు నమోదు చేశారని అంబటి మురళి అంటున్నారు. ఇదంతా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సుమారుగా ఇక్కడే గడ్డిపడడం, రిపేర్లు చేస్తున్నామని ఇరిగేషన్ ఇంజనీర్లు డబ్బులు ఖర్చు పెట్టడం, పొలాల్లో నల్ల మట్టి పైకి పోవడం వల్ల ఇది జరిగింది. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అసలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నాడా లేడా? ఇన్ని వేల ఎకరాలు ఉప్పలపాడు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఇన్ని వేల ఎకరాలు అంటే గోళ్లపూడి, కాకాని, అటు చూస్తే దూరంగా నంబూరు గ్రామానికి వెళ్ళడానికి దోవ కూడా లేదు. యూనివర్సిటీలో నుంచి గోడ తూకి పత్రికా విలేకరులు ఏళ్ళు వచ్చామని చెప్తా ఉన్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం రాజధాని అమరావతి ప్రాంతంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన అంబటి మురళిపై కేసు నమోదు చేయటం కాదు, తప్పకుండా చర్యలుండాలంటూ డిమాండ్ చేస్తున్నారు.